దేశంలో మరో వింత వ్యాధి కలకలం రేపుతోంది. అంతుచిక్కని వ్యాధితో ఒకే నెలలో 13 మంది మృతి చెందారు. మరో 80 మంది ఈ వ్యాధి బారిన పడినట్లు సమాచారం. అప్రమత్తమైన అధికారులు గ్రామంలోని ఈ 80 మంది బ్లడ్ శాంపిల్స్ను ల్యాబ్కు పంపారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో ఓ మారుమూల గ్రామంలో ఈ వింత వ్యాధి వ్యాపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దనికోర్త అనే ఓ చిన్న గ్రామంలోని ప్రతి ఇంట్లో ఒకరు ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించామని అధికారులు చెప్పడం ఆందోళనకి గురిచేస్తోంది. గుర్తు తెలియని వ్యాధితో ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలోని ఓ గ్రామంలో 13 మంది ప్రాణాలు కోల్పోయారంటూ వస్తున్న వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ వార్త తెలియగానే వైద్య విభాగం అప్రమత్తమైంది. ప్రభావిత గ్రామం ధనికోర్తాలో వైద్య సేవలు అందిస్తోంది. బాధితుల్లో ఛాతీ నొప్పి, విడవకుండా దగ్గు వంటి లక్షణాలు కనిపించాయి. ఈ మేరకు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఒడిశా సరిహద్దుకు సమీపంలో ఉన్న ఆ గ్రామంలో దాదాపు ప్రతి ఇంటిలోని వ్యక్తులకు ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే సుక్మా చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కపిల్ దేవ్ కశ్యప్ మాత్రం ఈ మధ్య కాలంలో 5 మరణాలే నమోదైనట్లుగా చెప్పారు. వృద్ధాప్య సంబంధిత కారణాలతో జిల్లా ఆసుపత్రిలో 3 వ్యక్తులు మరణించినట్లుగా తెలిపారు. మరో 2 మరణాలకు గల కారణాలపైన దర్యాప్తు జరుగుతుందని పేర్కొన్నారు. అనారోగ్య పరిస్థితులకు ప్రస్తుత మహువా పంట సీజన్తో పాటు వాతావరణంలో మార్పుల కారణంగా అధికారులు అనుమానిస్తున్నారు. గ్రామస్తులు అడవులలో ఎక్కువ గంటలు గడుపుతూ మహువాను సేకరిస్తున్నారని తెలిపారు. ఫలితంగా అనారోగ్యానికి గురవుతున్నట్లు తెలుస్తుంది. ఇక అంతుచిక్కని వ్యాధి కారణంగా వేగంగా వ్యాపిస్తున్న క్రమంలో గ్రామస్తులు భయాందోళనకు లోనవుతున్నారు.